నీ యొద్దకు వచ్చిన యేసుక్రీస్తు వారు దేనికి సంబంధించిన వాడనంటే ఆయన సిలువకు సంబంధించిన వాడు. ఆ సిలువ ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించాడు. సువార్త సిలువ నుండి వచ్చింది. సువార్త ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? సిలువ నుండి వచ్చింది. ఆయన సిలువ ఎక్కక ముందు అనేకమైన అద్భుతాలు చేశాడు. అద్భుతాలు నమ్ముకున్నంత మాత్రాన అద్భుతాలను బట్టి ప్రభు దగ్గరకు వస్తే ఉపయోగం లేదు. ఆ అద్భుతాలు అనేవి ప్రభు ఎంత గొప్పవాడో తెలియజేసే ఒక చిన్న కార్యాలు అంతే. ఆయనకు మహా ఔన్నత్యం తెలుసుకోవాలంటే భూమిని చేశాడయ్యా, సృష్టిని చేశాడయ్యా, సూర్యుని చేశాడయ్యా, ముల్లోకములు చేశాడయ్యా. ఆయన ఆఫ్టర్ చిన్న అద్భుతాన్ని చూసి నేను నమ్ముకుంటానంటావేంటి? ఏ అద్భుతాన్ని చూసి నమ్మాలి నువ్వు? సృష్టికర్త అనే కార్యాన్ని చూసి నమ్మాలి. యేసుప్రభువును అలా తెలుసుకోవాలి, యేసుప్రభువును అలా ప్రజెంట్ చేయాలి, యేసుప్రభువును అలా ప్రకటించాలి. ఆ సృష్టికర్త ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువలో మనందరి పాపముల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడండి. అందులో ఏమని చెప్పు? సువార్త విన్నది. అదే సిలువను గూర్చిన వార్త. నశించిపోయే వాళ్ళకి వెరితనమేది, కానీ రక్షించబడుతున్న మనకు మాత్రం అది దేవుని యొక్క పవర్ అందులో ఉంది, శక్తి అందులో ఉన్నది. ఇది కదా నిజమైన సువార్త. ఇది కదా యేసుక్రీస్తు వారు సమాజానికి నేర్పించాలని ఆయన కోరుతున్న సువార్త. ఇది కదా.